టీవీ వాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలం అంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి, త్రియేక దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆశీర్వదించి ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసంలో ఈరోజు అంతా జీవించుదాం. ప్రియులారా, ఈ లోకంలో మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి నిర్ణయం మనల్ని సంతోషపెట్టేలా, మనం ఆనందంగా జీవించేదిలా ఉండాలని మన ప్రతి నిర్ణయాన్ని మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము అనుకున్న విధంగా అది జరగనప్పుడు మనల్ని చూసి గేలి చేసే వాళ్ళు ఉంటారు. మనమంటే పడని వాళ్ళు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది మన గురించి ఎన్నెన్నో వాళ్ళు తప్పుడు నిర్ణయాలను మనల్ని కష్టపెట్టే విధంగా, బాధించే విధంగా ఎన్నెన్నో మాటలను చెప్తూ ఉంటారు. కానీ ఆ మాటలను మనం విని వాళ్ళ నిర్ణయాలను మనం తెలుసుకున్నప్పుడు మనం బాధపడుతూ ఉంటే దేవుడు ఊరుకుంటారా? చూడండి, 59వ కీర్తన 7వ వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, వారి మాటలు కత్తుల వలె ఉన్నాయి. వాళ్ళు ఏదేదో నా గురించి నన్ను బాధ పెట్టాలని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తీసుకునే ఆ నిర్ణయాలు, వాళ్ళు అనుకునే ఆ మాటలు ఎవ్వరు వినట్లేరులే అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఎవరి మీద వాళ్ళ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికి తెలియదు కదా అని. కానీ నువ్వు ఆకాశంలో కూర్చొని వాళ్ళను చూసి నువ్వు దరహాసము చేస్తున్నావు. ఎందుకంటే వాళ్ళ మాటలు అన్నీ కూడా నీవు వింటూనే ఉన్నావు అని. ప్రియులారా, 37వ కీర్తనలో కూడా కీర్తనకారుడు, ప్రభా, ఎంతమంది నా గురించి ఎన్ని చెడు ప్రచారాలు చేస్తున్నారు, నా గురించి ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారు, కానీ అవన్నీ కూడా నువ్వు విని నువ్వు వారిని చూసి గేలి చేస్తున్నావు, వారిని చూసి నువ్వు నవ్వుతున్నావు అని కీర్తనకారుడు తన నమ్మకాన్ని అంతా కూడా ఆ ప్రభువు మీద పెట్టి, ఎవరెవరు తన గురించి ఏమేమి చెడుగా ఆలోచిస్తున్నారో తనకు తెలియనప్పటికీ తను ఏ దేవుడి మీద ఆధారపడి ఉన్నాడో ఆ దేవుడికి అన్నీ తెలుసు. ఏ సమయంలో ఎలా ఎవరికి ఏమి చేయాలో ఆ ప్రభు తన ప్రణాళిక తను కలిగి ఉండి అందరినీ అన్యాయం చేసే వాళ్ళని, గేలి చేసే వాళ్ళని చూసి ఆయన నవ్వుతున్నాడు, గేలి చేస్తున్నాడు అని మనం వాక్యంలో చదువుతున్నాం. ప్రియులారా, ఈ లోకంలో సంతోషంగా, సమాధానంగా అందరితో మనం ఉండాలి. కానీ ఎవరి పట్ల, ఆనందం పట్ల మనం ఎక్కువ మొగ్గు చూపించాలా? మనము దుఃఖించే వారితో, కన్నీరు కార్చే వారితో, వాళ్ళతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండాలా అని మనం చూస్తే, ఉపదేశకుడు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివినప్పుడు, విందులు వినోదములు చేసుకొని ఆనందంగా ఉన్న వారితో మనకు సంబంధం కలిగి ఉండడం కంటే విచారముతో ఉన్న వారితో మనం సంబంధాన్ని కలిగి ఉండడము మంచిది అని చెప్తున్నాడు. ఎప్పుడంటే అజ్ఞాని ఎప్పుడు ఆనందం మీద తన దృష్టిని పెడతాడంట. విజ్ఞాని ఎప్పుడు మృత్యువు, ఏ పరిస్థితి, ఏ అపచారము, ఏ ప్రమాదము ఏ సమయంలో వస్తుందని మెలకువ కలిగి ఆ దేవుని మీద ఆధారపడతాడంట. లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పారు, ఇప్పుడు ఆనందించి సంతోషముతో ఉన్నవారులారా, మీరు దుఃఖించబోతున్నారు, దాని గురించి మీరు దృష్టిని పెట్టండి. ఇప్పుడు మీరు దుఃఖించుచున్న వారలారా, మీరు ఆనందించబోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఆనందించి తర్వాత దుఃఖించడం కంటే
ముందు మనము దుఃఖంలో ఉన్నప్పటికీ దేవుని చిత్తంలో ఆ దుఃఖము ఆనందంగా మారడం అంటే దేవుడే మన తరపున నిలబడి ఆయన మన గురించి ఇతరులను తీర్పు తీర్చినప్పుడు మన బహుమానము దేవుని దగ్గర నుంచి పొందినప్పుడు అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇలాంటి అపనిందల్ని తను అనుభవించి ఉన్నారు. 22వ కీర్తనలో మనం చదువుతున్నాము. ప్రభువుని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం ప్రియులారా. ప్రభుకి ఊదా వస్త్రాన్ని ధరింపచేసి స్వార్థల్లో కూడా చదువుతున్నాం. ఆయన చేతిలో ఒక కర్రను పెట్టి, యూదా రాజా, ఎవరు ఇప్పుడు నీ మీద ఉమ్మి వేసింది, ఎవరు నీ చెంప మీద కొట్టింది అని ప్రభువుని కూడా పర్యాచకములాడారు కదా ఆ సైనికులు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అనుభవాన్ని పొందారు కాబట్టి ఎవరెవరైతే ఇతరులతో అన్యాయంగా నేరారోపణ జరింపబడి కన్నీటిలో దుఃఖములో ద్వేషింపబడుటలో ఉన్నారో వారందరినీ కూడా అర్థము చేసుకునే దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా, ఈ లోకము మిమ్మల్ని చూసి గేలిగా నమ్ముతుందా, ఈ లోకం మీకు అన్యాయం చేయాలని ప్రమాదం కలిగించాలని ఈ లోకము మీ మీద కుట్రలు పన్నుతుందా, అదే లోకము నా మీద కూడా కుట్రలు పన్నింది, నన్ను కూడా ద్వేషించింది. మీకంటే ముందు అవన్నీ నేను అనుభవించాను. కానీ ఆ ద్వేషంలో వారందరూ మీ మీదకి అన్యాయంగా ఏదేది ప్రమాదం మీ మీదకి తీసుకొని వచ్చినప్పటికీ దాన్ని నేను అనుభవించాను కాబట్టి, దాన్ని సంతోషంగా మార్చే శక్తి కలిగిన వాడిని నేను ఉన్నాను కాబట్టి, నాలో తండ్రి వైపుకు మీరు చూడగలిగితే, నా మాటలు మీలో, మీరు నాలో ఉంటే మీరు ఏమి కోరుకున్నా అది జరుగుతుంది అని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, యోబు గ్రంథం 41వ అధ్యాయం 29వ వచనంలో ఆ 41వ అధ్యాయం అంతా కూడా దేవుడు యోబుకు మొసలి గురించి వివరిస్తున్నాడు. దేవుడు దానికిచ్చిన బలము, దానికున్న శరీర ఆకృతి, ఎంత శరీర దారుఢ్యాన్ని దేవుడు దానికి అనుగ్రహించాడంటే వన్యమృగములన్నిటి కూడా మొసలి ఒక రాజులాగా ఉంటుందంట. దేన్ని చూసి కూడా భయపడదంట ప్రియులారా. ఆ 21వ వచనంలో నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. మనము గుదియతో ఈ భూమిని త్రవ్వుతేనే భూమి బ్రద్దలవుతుంది, కానీ ఒక గుదియను తీసుకుని ఆ మొసలి వైపుకి మనము ఇసిరి వేస్తే కోపంతో అది గడ్డి పరకతో మనం కొట్టినట్లుగా అది గేలి చేస్తుందంట. ఒక ఈటను తీసుకొని ఆ మొసలి వైపుకి మనం విసిరి వేస్తే అది దాని పర్యాచకం చేసి గేలి చేసి అంతేనా మీరు చేయగలిగింది అన్నట్లుగా మొసలి ప్రవర్తన ఉంటుందంట ప్రియులారా. చూడండి, దేవుని సృష్టించిన దానికే దేవుడిచ్చిన బలము చూసుకొని అది తను గాయపరచలేదు అని తెలిసి పర్యాచకములాడుతుంది. మరి దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఎవరెవరు ఎన్ని కుట్రలు ఇతరులు వాళ్ళ మీద చేసినా కూడా దేవుడి మీద వాళ్ళు ఆధారపడినప్పుడు దేవుని ప్రణాళిక, దేవుడు ఆ ఇద్దరు వాళ్ళని చూసి పర్యాచకం చేస్తే తగిన శిక్షను, తగిన తీర్పును దేవుడు తప్పకుండా వాళ్ళు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఎవరెవరు నీ గురించి ఏమేమి మాట్లాడుతున్నారని భయపడుతున్నావా? నీవు ఏమి తిరిగి వాళ్ళకి చేయలేకపోతున్నావేమో, కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఆకాశము నుండి చూసి వాళ్ళని చూసి నవ్వుతున్నాడు, అపహాసము చేస్తున్నాడు, ఒకరోజు వాళ్ళకి తీర్పు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ ప్రభు మీద మన యొక్క కన్నీటిని, మన యొక్క బాధలను, వేదనంటూ కూడా ఈ ఉదయకాలంలో ప్రభునకు సమర్పించుదాం. ఆ ప్రభువే మన తరపున యుద్ధం చేయాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. 59వ కీర్తనలో కీర్తనకారుడు ప్రభా, నీ యొక్క శక్తియుక్తులను బట్టి అతను నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు ప్రభా. నీ వాక్యము ద్వారా అతడు నిన్ను తెలుసుకొని ఉన్నాడు తండ్రి. ప్రభా, తను ఎంతగా నీ మీద ఆధారపడ్డాడో నీవు ఎరిగి ఉన్నావని నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. నీ మీద ఆధారపడిన వాళ్ళని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో ఆ నమ్మకాన్ని కూడా కలిగి ఉన్నాడు. తగిన సమయంలో ప్రవ్వా, నిన్ను నమ్ముకున్న వారి పట్ల నువ్వు చేసే గొప్ప గొప్ప కార్యములను బట్టి
నీకు వందనములు స్తోత్రములు తెలియచేసి నేను అందరి ముందట ప్రకటిస్తాను అని ప్రభా నాయనా గొప్పగా నీ మీద ఉన్న తన నమ్మకాన్ని కీర్తనకారుడు రాస్తున్నాడు. ప్రభా ఈ లోకంలో మేమంటే కూడా నాయన మీరు చూపించిన మార్గంలో మేము నడుస్తున్నప్పుడు మా జీవితము నచ్చని వాళ్ళు ఎంతోమంది ఉంటారు తండ్రి. వారికి తిరిగి మేము ఏమి చెయ్యాలని మేము ఆశించకపోయినా మమ్మల్ని గాయపరిచే వాళ్ళందరినీ కూడా నీవు చూసి అపహాసం చేసి వాళ్ళకు తీర్పు తీర్చబోతున్నావు ప్రభా. అప్పటి వరకు సహనము కలిగి ఉండినట్లు మా అందరికీ కూడా నైనా నీ మీద దృష్టిని పెట్టి జీవించే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మనము దుఃఖిస్తూ ఉన్నామంటే ఈ దుఃఖము ఎప్పటికీ కూడా ఉండదు. ప్రభు ఒకరోజు ఈ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నారు. కాబట్టి శ్రమలు శోధనలు అయినప్పటికీ వణుకుచు భయముతో మన రక్షణను కాపాడుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.